ముఖ్యంగా మా ఎంపీటీసీ గారు సుధాకర్ గారు, అట్లానే మా గ్రామ శాఖ అధ్యక్షులు కాశీరామ్ గారు, పెద్ద జెండా సాయి అన్న గారు, అట్లనే మాజీ సర్పంచ్ బాలమణి గారు, భాష కుమార్ గారు, మొదటి నుంచి ఉద్యమంలో ఉండి మరి అందరినీ జరగడానికి కుమారన్న అట్లనే అనేక మంది నాయకులు, ఆమెరుడు, పాయసునుడు, మైనార్టీ నాయకులు, హిందూ నాయకులు అందరూ కూడా కలిసి ఇవాళ మరి స్వాగతంతో గ్రామంలో మహిళలందరూ వచ్చి మంగళారతులు ఇచ్చి ఎదుర్కొని తీసుకొచ్చింది. మీ అందరి ప్రేమ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ కమిటీ నుండి, వీడీసీ నుండి చైర్మన్ గారు కూడా వచ్చిండు, సత్కారం చేసిండు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జితేంద్ర అన్న గారికి ఇవాళ ఇందల్వాయి రామాలయంలో మనము కాంపౌండ్ వాల్ ఇనాగ్రేషన్ చేస్తున్నాం. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది, ఇంకా కొంచెం కాంపౌండ్ వాల్ మంచిగా చేసుకోవాలి, గచ్చు మంచిగా చేసుకోవాలి. దానికి కూడా నేను ఫ్యూచర్ లో కూడా సహకారం అందిస్తానని గ్రామస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్లానే మరి ఇదివరకు కూడా మనం 1,20,00,000 రూపాయలు ఇందల్వాయి టెంపుల్ కోసం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం. గ్రామం నుంచి ఏదైతే ఫండ్ కట్టుకోవాలో అవి ఆ సమయంలో మనం సమకూర్చుకోలేక ఆ నిధులు కూడా వెనకకి వెళ్ళిపోయినాయి. కానీ ఫ్యూచర్ లో తప్పకుండా మళ్ళీ ఆ పోయినటువంటి 1,20,00,000 కూడా తెప్పించుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా. లోపల అయ్యగారు కూడా చెప్పిండు, ధూపదీప నైవేద్యంలో నాది యాడ్ కాలేదని చెప్పిండు. దానికి తక్షణమే నేను యాడ్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో కూడా మీ ఎమ్మెల్సీగా నేను శ్రద్ధ పెట్టి పనిచేస్తానని తెలియజేస్తూ, మరి ఇక్కడికి వస్తే ఆడపిల్లలందరూ కూడా మీరు ఆనాడు బతుకమ్మకు వచ్చిందంటే మళ్ళా ఇదే రావడం అని చెప్తున్నారు. చాలా సంతోషం, చాలా ఆనందం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇవాళ ఇందల్వాయి గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో మరి దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామస్తులందరినీ కూడా కలిసి మొత్తం ఊరంతా కళ్ళెదిరుగుతూ వచ్చి దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషం. అంతటి అదృష్టం నాకు ఇచ్చినందుకు ఇందల్వాయి గ్రామస్తులందరికీ ముందుగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. వీడీసీ మిత్రులందరూ కూడా వచ్చినారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందల్వాయి రామాలయం అంటే పేరెన్నిక కలిగినటువంటి రామాలయం. అందుకోసమే మరి ఇక్కడ కాంపౌండ్ వాల్ సరిగ్గా లేదంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఎమ్మెల్సీ నిధుల నుండి నేను ఇక్కడ ఇదివరకు కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొంత కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉన్నది. అట్లానే గచ్చు కూడా మంచి లేదు, నడుస్తుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి రామాలయంలో మిగతా పనుల కోసం కూడా నా వద్ద ఉన్నటువంటి ఇంకా ఫండ్స్ కూడా ఇస్తానని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామాలలో కూడా చిన్న చిన్న ఆలయాలున్నా పెద్ద ఆలయాలున్నా అక్కడ డబ్బులు ఇచ్చుకొని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి డబ్బులు, నిధులు 2,000 కోట్ల పైచిలుకు నిధులు కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో ఉన్న పురాతన ఆలయాలను మంచిగా చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మన తెలంగాణలోనే దక్షిణ కాశీగా చెప్పేటటువంటి వేములవాడ ఆలయంలో రోజొక రాజన్న కూడా చచ్చిపోతుంటే కూడా పట్టించుకోనటువంటి ప్రభుత్వం ఇవాళ నడుస్తున్నది. మరి ఆ వైఖరి పోవాలి. తెలంగాణ దేవాలయాల మీద గౌరవం ఉంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడలో చనిపోతున్నటువంటి కోడెల విషయంలో సీరియస్గా తీసుకోవాలి. అవి భక్తులు ఇచ్చేటటువంటి కోడెలు, భక్తులు ఎంతో సెంటిమెంట్తోని తమ పిల్లలు బాగుండాలని చెప్పి వేములవాడవే కోడలు కట్టేస్తారు. నా కొడుకు కూడా, చిన్న కొడుకు కూడా నేను పోయి కోడె కట్టేసిన. అంత సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణలో వేములవాడలో కోడె కడితే. అటువంటి కోడలు చచ్చిపోతే ఆ కోడలు కట్టినటువంటి భక్తులు వారి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు శ్రద్ధ చూపించి ఆపాలి. ఎందుకంటే గత 15 రోజులుగా వరుస పెట్టి వింటున్నాం, రోజు 4-5 కోడలు చచ్చిపోతున్నాయి వేములవాడలో. ఇది మనకు మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి తెలంగాణలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. వాటన్నిటి అభివృద్ధికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. ఇదివరకు కూడా నిధులు ఇచ్చినాం, మళ్ళా వచ్చేది మన ప్రభుత్వమే, మళ్ళా కూడా నిధులు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ.